మన టేస్టీ టేస్టీ అరటికాయ బజ్జీలు చేసేసుకుందామా ఫ్రెండ్స్. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏంటి ఫ్రెండ్స్, నా రెసిపీ ట్రై చేస్తున్నారా? ఎలా కుదురుతున్నాయి కామెంట్ సెక్షన్లో పెట్టండి. చల్లగా వెదర్ ఉంది కదండి, టీ టైం, ఈవినింగ్ స్నాక్స్ తింటాం కదా, టీతో పాటు కాఫీతో పాటు. మరి ఈరోజు మన యూనిట్ ఆఫ్ గుమ్మగుమ్మల్లో స్నాక్ తయారు చేయబోతున్నానండి, అరటికాయ బజ్జీలు. మరి చేసేద్దామా? వచ్చేసండి. మనకి ఇచ్చే అరటికాయ బజ్జీలకు కావాల్సిన పదార్థాలండి: అరటికాయలు, పచ్చి అరటికాయలు తీసుకున్నాను, అలాగే శనగపిండి 1 కప్పు తీసుకున్నాను, అలాగే బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్స్, కొంచెం చిటికెడు ఉప్పు వేసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, చిటికెడు తినే సోడా వేసామా వేయలేదన్నట్టు, అలాగే వామ్ అండి 1/2 టేబుల్ స్పూను, 1/2 టేబుల్ స్పూన్ పైన కారం అండి, వేపుకొనకి కావాల్సిన అంత ఆయిల్. ఇవే మనకు కావాల్సిన పదార్థాలు. మరి తయారు చేసుకుందామా మన అరటికాయ బజ్జీలు? ఫ్రెండ్స్ చూడండి, అరటికాయలని మనం తీసుకుని, మంచి అరటికాయలని కొంచెం బాగా ఇదేని తీసుకొని ఇలాగ లేయర్ అంతా తెల్లగా ఉన్నది చెక్కేయకూడదండి. పైన ఇలా తీసేసుకొని ఇలా పైన అరటికాయ అంతా ఇలా చేసేసుకోవాలన్నమాట. ఇలా నేను పూర్తిగా చేసి చూపిస్తాను. ఇలా అండి, మొత్తం తొక్క ఫుల్గా తీసేయకుండా కొంచెం పైన తీసి మనం ఇలాగా తొక్క అంతా తీసేసాము. ఇప్పుడు జాగ్రత్తగా మనకి ఏ షేపులో కాకపోతే ఆ షేపులో ముక్కల్ని కట్ చేసుకుందామండి. పొడవుగా కావాలితే పొడవుగా, సన్నంగా ఇలా, లేదంటే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇలా అనమాట. ఇలా మనకి వేసుకోవడానికి తినడానికి వీలుగా ఎలా ఉంటే ఎలా మనకు కావాలితే ఆ షేపులో మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలన్నమాట. అలా అండి కట్ చేసి మీకు చూపిస్తాను. ఇలా పొడవుగా సన్నంగా చీరుకున్నట్టయితే కనుక బాగుంటాయి కదండి. ఇలా ఇదిగో పొడవుగా ఇలా కట్ చేసుకున్నాను. అన్నీ చేసి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ చూడండి, మనం ఈ విధంగా సన్నగా పొడవుగా చేసుకున్నాను నేను. మీకు ఏ షేప్లో కావాలితే రౌండ్గా, లేదంటే ఏ షేప్లో కావాలితే ఆ షేప్లో కట్ చేసుకోండి. ఇప్పుడు రెడీ చేసుకుందాం మరి మన అరటికాయ బజ్జీలు. శనగపిండి, బియ్యం రవ్వ 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 టేబుల్ స్పూను, 1/2 టేబుల్ స్పూను సాల్ట్, కారం 1/2 టేబుల్ స్పూన్ పైనే, చిటికెడు తినే సోడా, అలాగే వాము ఇలా నలుపుకొని వేయండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకుందామండి. మరీ ఎక్కువగా వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుని పిండిని అంతా కలిపేసుకుందాం. ఇదిగో ఈ కన్సిస్టెన్సీలో ఈ విధంగా కలుపుకోవాలండి. మరీ పల్చగా కాదు, మరీ థిక్గా కాదు. ఇప్పుడు బజ్జీలు వేసేసుకుందామా మరి? నేను స్టవ్ వెలిగించుకున్నాను. ఇదిగో ఐరన్ మూకుడు పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. హీట్ ఎక్కాక మన అరటికాయ బజ్జీలు వేసేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇదిగో మన అరటికాయ బజ్జీలని, ఇగో అరటికాయని ఇలా డిప్ చేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, కనిపిస్తుంది కదా మీకు, ఇదిగో చూసారా అరటికాయకి పట్టింది కదా ఈ బ్యాటర్ అంతాను. జాగ్రత్తగా మనం ఆయిల్లో వేసుకోవాలి. జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టుకొని
మీడియం ఫ్లేమ్లో కానీ వేసుకోవాలండి, లేదంటే లోపల వేగదు కదా. ఇదిగో ఇలా కలుపుకున్న దాంట్లో మనం జాగ్రత్తగా వేసేసుకుందాం. ఇలా ఎన్ని పడితే అలా, అంటే స్పేస్ ఉండేలా చూసుకొని వేసుకోండి, లేదంటే ఒకదానికొకటి అంటిపోతాయి కదా. ఇంకోటి కూడా వేసేద్దాం. ఇదిగో ఇలా డిప్ చేసుకొని ఇదిగో ఇలా అంతా పట్టిలా వేసేసుకుందాం. ఇప్పుడు టర్న్ చేసుకుందామండి. మెల్లగా జాగ్రత్తగా టర్న్ చేసుకుందాం. ఇలా నెమ్మదిగా టర్న్ చేసుకోవడమే అన్నీ కూడాను. అయిపోయినండి మన బజ్జీలు. చూస్తున్నారు కదా, కలర్ వచ్చేసింది. ఇదిగో చూడండి, అనిపిస్తుందా? తీసేసుకుందాం ఇలాగా. ఇంకా చూసారా, ఉన్నాయన్ని కూడా మనం అలా వేసేసుకుందాం. ఇవి కూడా అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇవి కూడా మన వేడి వేడి అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయినాయండి. టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపించాలి కదా. సూపర్గా యమ్మీగా చూసారా లోపల ఎంత బాగా ఉడికిపోయి వేడిగా ఉన్నాయి. మరి తినేస్తాను. మరి వేడి అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి కదా. మరి టేస్టింగ్ టైం కాబట్టి అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ లోపల వస్తుంది ఫ్రెండ్స్. మరి ఓకేనా? ఇగో టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపించాలి కదా. ఇంకో సాస్తో కానీ పూర్తిగా తిన్నా కూడా చాలా సూపర్గా, చాలా ఎమ్మీగా ఉంటాయండి. చాలా వేడిగా ఉన్నాయి కాబట్టి తినేస్తున్నాను. మరి బా చాలా బాగున్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. మరి మీరు ఎలా చేసుకొని మీకు ఎలా కుదురుతుంది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరి ఒక రకమైన వంటతో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ నిషా. మరంతవరకు సెలవు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.